సిఆర్ఐటి కాలేజీ, సిఆర్ఐటి లా కాలేజీ, డిగ్రీ కాలేజీ ఆ విధంగా ఏలూరులో పూర్తి చేసి ఆ తర్వాత 1990 చేసి ఆ తర్వాత టాటా కంపెనీలో లీగల్ అడ్వైజర్గా జాయిన్ అయ్యి ఆ తర్వాత 2008లో మ్యాజిస్ట్రేట్ గా జూనియర్ సివిల్ జడ్జి గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అక్కడి నుండి కూడా అంచెలంచెలుగా సీనియర్ జడ్జి గా, జిల్లా జడ్జిగా ఆ విధంగా అంచెలంచెలుగా ఎదగడం జరిగింది. కానీ ఎన్ని అంచెలంచెలు ఎదిగినా అంచుల్లో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా ఏ రోజు మర్చిపోలేదు. ఆ రోజు ఏ విధంగా చూస్తారో ఈ రోజు అదే విధంగా చూస్తారు. ప్రతి వారితో కూడా అదే విధంగా ఫ్రెండ్షిప్ అదే విధంగా కంటిన్యూ చేయడం అనేటువంటి జరిగింది ఉంటారు. కాబట్టి రాజారానికి ఆయుర్వేదానికి భగవద్ ఇవ్వాలని, సమస్తమైన దేవుళ్ళందరూ కూడా ఇతని చుట్టూ ఉండాలని, న్యాయమైనటువంటి తీర్పులు న్యాయంగానే తీర్పులు ఇవ్వాలని, అందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ సార్ చేసినట్టు ఈ సంతానాన్ని సారథి మేడంతో కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ప్రజెంట్ చేస్తున్న వారి గురువు గారు, మనందరి గురువు గారు శ్రీ జి రొనాల్డ్ రాజు గారు, గౌరవనీయులు, 2 రాష్ట్రాల హైకోర్టు అలానే సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి శ్రీ జి రొనాల్డ్ రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ నిజంగా మా గురువు గారు ఇప్పుడు నాకు చేసినటువంటి సన్మానానికి నాకు అర్హత ఉందా లేదా అనేది ఆలోచిస్తున్నా. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా ప్రత్యక్షం కాడు. దేవుడు ఎప్పుడు కూడా మానవ రూపేణే ఉంటాడు. ఎందుకంటే 97వ సంవత్సరంలో 95లో నేను ప్రొఫెషనల్గా వచ్చినప్పుడు ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యాను. తర్వాత కొంచెం డిస్టర్బెన్సెస్ వల్ల నేను మానేయటం జరిగింది. తర్వాత చాలా బాధపడ్డాను, నేను చాలా మదనపడ్డాను, చాలా వరి అయ్యాను కూడా. అప్పుడు నేను ప్రార్థించినటువంటి దేవుడు లేడు. నా మొర ఆలకించి దేవుడు మా గురువుగారి రూపంలో నాకు ప్రత్యక్షమయ్యి గురువుగారి ఆఫీస్లో నాకు చోటు ఇచ్చారు. నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే నేను చదువుకుంటా ఉన్నప్పటి నుంచి రోజుల నుంచి కూడా మా గురువుగారు పేరు పేపర్లో చూస్తూ ఉండేవాడిని. వినియోగదారుల ఫోరంలో గురువుగారి చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్స్ ద్వారా వచ్చినటువంటి తీర్పుల్లో చాలా చాలా ఉన్నతమైన తీర్పులు వచ్చాయి. గురువుగారి దగ్గర ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత నేను నిజంగా ఈ ప్రొఫెషన్లో నిలదొక్కగలనా? ఎందువల్లంటే గురువుగారు అప్పటికి చాలా సీనియరు, నిష్ణాతులు. చేయగలనా లేదని నాకు భయం వేసినప్పుడు గురువుగారు చేరతీసి చాలా చాలా నేర్పించారు నాకు.
ఎలాగా కేసుని ఎలా ప్రజెంట్ చేయాలి, సార్ ఆర్గ్యుమెంట్స్ చెప్పేటప్పుడు అడ్వాన్స్గా సార్కి నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఏమేమి మెటీరియల్ కావాలనేది సార్ నాకు చాలా నేర్పించారు, చాలా ఉపయోగపడింది. రాత్రి సార్తో 2 గంటల వరకు, తెల్లవారు 2 గంటల వరకు కూడా నేను ట్రావెల్ చేశాను. మొదట రాజేంద్ర గారు గురువుగారితో అదే రకంగా ట్రావెల్ చేశారు. తర్వాత నేను ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత రాజేంద్ర గారు ఆ బాధ్యత నాకు అప్పచెప్పారు, నేను తప్పించుకున్నాడు అంతగా. కాబట్టి నాకు బాధ్యత అనేది చాలా చాలా పెరిగింది. ఇంకోటి ఏంటంటే, ఒక ఫ్యాక్ట్ చెప్తాను. నేను మా గురువు గారిని కాపీ కొడుతూ ఉంటా. మీతో నా హెయిర్ స్టైల్ కూడా మా గురువుగారిలాగానే దూకుంటాను. నేను మా గురువుగారిలాగానే నేను నీట్గానే ఉంటా. అంచేత మా గురువుగారు చేసినటువంటి సొసైటీకి చేయవలసినటువంటి సేవలు ఏదైతే ఉన్నాయో నేను అడాప్ట్ చేసుకొని నేను ఈరోజు కూడా మా గురువుగారి బాటలోనే నడుస్తాను కూడా. ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ ప్రస్తుతం ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో అంటే అడ్వకేట్స్గా ఉన్నటువంటి జూనియర్స్ చాలా రెక్లెస్గా ఉంటున్నారు. అలా ఉండకూడదు. గురువుగారు ఒక విజ్ఞాన గని. గురువుగారి దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మీకు ఒక విషయం చెప్తాను. ఏమంటే, నేను 2008లో మ్యాజిస్ట్రేట్గా ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు అప్పటి జిల్లా జడ్జి గారు, ఇప్పుడు రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారు అయినటువంటి శ్రీ పి రవికుమార్ గారు నాతో ఒక మాట అన్నారు. ఆయన కలవటానికి వెళ్ళినప్పుడు కర్టసీగా, నువ్వు మీ గురువు గారు అయినటువంటి శ్రీ జి రమణరాజు గారి ఆఫీస్ నుంచి వచ్చావు, గురువు గారి సంబంధించినటువంటి మర్యాదకు కానీ గౌరవానికి కానీ తక్కువ చేయకుండా మీ గురువు గారి పేరు నిలబెట్టాలి, నువ్వు నీ మీద చాలా బాధ్యత ఉందని చెప్పి నాకు ఆ రోజు చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటాను. నా వల్ల నేను పనిచేసినటువంటి ఆఫీస్కి కానీ మా గురువు గారికి కానీ ఎప్పుడు కూడా ఒక చెడ్డ పేరు రాకుండా ఉండాలని చెప్పి నిరంతరం నేను ఆలోచిస్తూ ఉంటాను. ఆ దిశగానే నేను ఆచరణలో పెడుతున్నాను. కాబట్టి గురువుగారు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి. గురువుగారు చెట్టు నీడలో ఇంకా చాలామంది జూనియర్స్ ఉండాలి, సమాజానికి ఉపయోగపడాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మేడం ప్లీజ్ మేడం ఇందాక మాట్లాడుతూ ఒక చిన్న రేణు ఉన్నారు. కాదు మేడం, నేను యాక్సెప్ట్ చేయను. ఎందువల్లంటే మా గురువు గారికి మీరు బెటర్ హాఫ్ కాబట్టి 50% మీకు పార్టికల్ కాదు, యువర్ 50% షేర్ హోల్డర్. కాబట్టి మా గురువు గారి సతీమణి అంటే నాకు కూడా గురువులే. మేడం గారి సహాయ సహకారాలు మెండుగా ఉండటం బట్టి మా గురువుగారు ఈరోజు కూడా చక్కగా ఈ ప్రొఫెషన్లో రాణిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలవడం జరిగింది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మా గురువు గారిని చక్కగా చూసినందుకు ఇప్పటివరకు హ్యాపీగా. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు నిజంగా ఈ సన్మానానికి అర్హత వల్ల నాకు తెలియదు. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా గురువు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్.
ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.